హాయ్ హలో వెల్కమ్ టు అపరాజిత ఎంటర్ప్రైజెస్. ఐఎమ్ నర్మదా. సో నేను ఈరోజు అయితే చాలా రోజుల తర్వాత నేను వీడియో ముందుకు వచ్చానండి. సో ఎప్పుడు కూడా నేను నా ప్రొడక్ట్ చూపించడము అంటే లైక్ డిజిటల్ స్కిల్స్ రాకముందు నా బిజినెస్ ఒకలాగుంది, డిజిటల్ స్కిల్స్ వచ్చిన తర్వాత నా బిజినెస్ ఒకలాగుంది. సో నేను నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకునే ముందు అసలు ఏం చెప్పాలనుకుంటున్నాను. సోషల్ మీడియా అంటేనే నాకు చాలా ఫియర్. కానీ ఈ సోషల్ మీడియా యూజ్ చేసుకుంటూనే ఒక లేడీగా, యాజ్ ఏ ఉమెన్గా ఇంట్లో ఉంటూ, హౌస్ వైఫ్గా ఉంటూ, సో చాలామంది చాలా రకాలుగా మనల్ని అందరూ అంటూనే ఉంటారండి, ఏం చేస్తున్నావు, ఏం పని లేదా, ఎందుకు ఈ సోషల్ మీడియా నీకు అవసరమా. చూడండి, మ్యారేజ్ అయిన తర్వాత ఎవ్రీ ఉమెన్కి ఖచ్చితంగా ప్రతి ఒక్క లేడీకి కూడా గ్యాప్ అనేది వస్తుందండి. సో ఆ గ్యాప్ వచ్చిన తర్వాత, గ్యాప్ రాకముందు మనం ఆల్మోస్ట్ ఫీల్ ఫ్రీగా ఉంటాము, హ్యాపీగా ఎర్న్ చేసుకుంటాము, ఎంతో కొంత సంపాదిస్తాం. కానీ గ్యాప్ వచ్చిన తర్వాతనే మళ్ళీ కెరీర్ రీస్టార్ట్ చేయాలంటే ఫుల్ ఫియర్గా ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి నేను కూడా ఎలా కెరీర్ని స్టార్ట్ చేశానో, నా జర్నీ ఏంటనేది మీతో షేర్ చేస్తాను. సో నా పేరు నర్మదా అండి. నేను ఫస్ట్ టైం మీ ముందు ఇలా రివీల్ చేసి మాట్లాడుతున్నాను. వీడియోస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, కానీ ఇంత డెప్త్ నాలెడ్జ్ అయితే ఇవ్వలేదండి. నేను ఈరోజు ఇవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఎందుకు చెప్తున్నానంటే, భయం వల్ల చాలామంది సంపాదించలేరండి. భయం అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఒక లేడీకి భయం ఉంది అంటే డెఫినెట్గా ఎలాంటి వర్క్ చేయలేదు, ఎలాంటి సంపాదన కూడా స్టార్ట్ చేయలేదు. సో ఈరోజు నేను చెప్తున్న ఇంపార్టెంట్ న్యూస్ ఏంటి అంటే, నేను బిజినెస్ స్టార్ట్ చేశానండి రీసెంట్గా, అంటే ఒక 2 years అవుతుంది. అంతకుముందు నేను స్కూల్ టీచర్గా వర్క్ చేశాను. యాజ్ ఏ టీచర్గా జెన్యున్గా చెప్పాలి అంటే, నేనైతే 10th క్లాస్ వరకు చెప్పేదాన్ని. ఎంత 10th వరకు చెప్పినా కానీ మన సరౌండింగ్స్లో, మన ఇంట్లో వర్క్ చూసుకుంటూ, పిల్లలు, హస్బెండ్ వీళ్ళందరినీ మనం హ్యాండిల్ చేస్తూ, ఒక కుటుంబాన్ని నడుపుకుంటూ, మనం బయట వర్క్ చేయాలంటే, నేను చెప్తున్నాగా, యాజ్ ఏ టీచర్గా, ఒక ఉమెన్గా నాకైతే 20K శాలరీ వచ్చేది. ఆ 20Kలో కూడా అన్ని కటింగ్స్ లేవండి. సో నాకు సాటిస్ఫాక్షన్ లేదు. ఇదేంటి వర్క్ ఇంట్లో చేస్తున్నాను, బయట చేస్తున్నాను, సో నాకు ఇంతే వస్తుంది, నాకు ఎలాంటి సాటిస్ఫాక్షన్ లేదు అని చెప్పేసి ఫస్ట్ నేను జాబ్ని క్విట్ చేసేసానండి. సో చాలామంది అన్నారు, ఏంటి జాబ్ వదిలేసావా. ఈవెన్ మా ఇంట్లో కూడా అన్నారండి, మా ఫాదర్ వాళ్ళు కూడా అన్నారు, మంచి జాబ్ పెట్టుకొని, అంటే ఇంట్లో మంచి పిల్లల్ని చూసుకుంటూ హ్యాపీగా ఉంటూ ఈ వర్క్ చేసుకోవచ్చు కదా, నీకెందుకు ఇవన్నీ, ఎందుకు జాబ్ క్విట్ చేసుకున్నావు అని అన్నారు. బట్ నేను ఆ టైంలో కొంచెం సఫర్ అయ్యాను, కొంచెం రిగ్రెట్గా కూడా ఫీల్ అయ్యాను. బట్ నేను ఎప్పుడైతే నా సెల్ఫ్గా నేను మోటివేషన్ చేసుకుంటూ నాకంటూ ఒక బిజినెస్ ఉండాలి అనేసి బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాను. సో దానికి ఒక పేరు కూడా పెట్టానండి, అపరాజిత ఎంటర్ప్రైజెస్ అని. అది వచ్చేసి కాటన్ విక్స్. సో కాటన్ విక్స్ అనగానే ఇప్పుడు ఈ వీడియో చూసిన చాలామంది, ఆహా ఈమె కూడా స్టార్ట్ చేసిందా కాటన్ విక్స్ అంటారు. సో చూడండి, ఎప్పుడైనా ఒకరు ఒక పదం చెప్పినప్పుడు, ఒకరు ఒక మాట చెప్పినప్పుడు వాళ్ళని మీరంతటా మీరే జడ్జ్మెంట్ చేయకండి. అసలు ఏం జరుగుతుంది, ఏం నడుస్తుంది అనేది ఒకసారి ఆలోచించండి. నేను స్టార్ట్ చేసినప్పుడు అందరూ నన్ను అన్నవాళ్ళేనండి. ఈవెన్ సరౌండింగ్స్లో చాలామంది అన్నారు, నువ్వు ఈ బిజినెస్ స్టార్ట్ చేసావా, సో ఎంత దండుకున్నావు, ఎంత మనీ సంపాదించావు అని. చూడండి, నేను బయట మార్కెట్లో ఉన్నట్టు బిజినెస్ చేయలేదు. నా ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాను. నాకు నేనుగా వర్కర్స్ని పెట్టుకున్నాను, నాకు నేనుగా మిషనరీస్ తెప్పించుకున్నాను, నాకు నేనుగా వర్క్ అనేది స్టార్ట్ చేసుకున్నాను. సో నేను ఎవరి పైన డిపెండ్ అవ్వలేదు, ఎవరిని మోసం చేయలేదు. ఎవరైనా మోసం చేసినట్టు మీకు అనిపిస్తే ప్రూఫ్స్తో సహా చూపించండి. నేను అది కూడా ఛాలెంజెస్ చెప్పాను, డబుల్ కాదు ట్రిపుల్ పేమెంట్ చేస్తానండి. సో నేను చేయలేదు కాబట్టి అంత ధైర్యంగా చెప్తున్నాను. కాటన్ విక్స్ అంటే అందరూ మిషనరీ సేల్ చేస్తారు, కథం అయిపోయింది, టాటా బై బై సీ యూ, నువ్వెవరో నేనెవరో అంటారు. కానీ అలా కాదు, నా బిజినెస్ డిఫరెంట్. నాకు నేనుగా ఓన్ మార్కెటింగ్ చేసుకుంటున్నాను, నాకు నేనుగా ఓన్ మిషనరీస్ అని కొనుక్కుంటాను, వర్క్ చేపిస్తున్నాను. అది వన్ కైండ్ ఆఫ్ నడుస్తుందండి. సో ఇది నడిచేటప్పుడే ఎంతసేపు ఉన్నా మార్కెటింగ్ అనేది లోకల్ వరకే అవుతుంది, కొంచెం ఇబ్బంది అయిపోతుంది అనేసి నేను ఏం చేశానంటే, బయట మాట్లాడుకున్నాను. అంటే లైక్ ఎవరైనా ఉంటే చూద్దాము, ఎవరికైనా శాలరీ బేస్ చేద్దామని. సో నాకు అప్పుడు ఒక ఐడియా వచ్చింది, డిజిటల్ స్కిల్స్ ఉంటే నా మార్కెటింగ్ అనేది ఇంకా ఈజీ అవుతుంది కదా అనేసి నేను డిజిటల్ మహిళలో కూడా జాయిన్ అయ్యాను. అక్కడ డిజిటల్ స్కిల్స్ నేర్చుకున్నాను. సో చాలా బాగా మంచిగా రన్ అయిందండి. అంటే డిజిటల్ స్కిల్స్ అనేవి మనము జస్ట్ చూస్తే భయపడతాం. చాలామంది నాతో అన్న వాళ్ళు కూడా ఉన్నారు, డిజిటల్ స్కిల్స్ అంటే ఇంత ఉంటుంది, అలా ఉంటుంది, మనం మెయింటైన్ చేస్తామా, పాస్వర్డ్స్ ఉంటాయి, మనం వీడియో షూట్ చేస్తామని. మనం చేసేది తప్పు పని కాదు కాబట్టి మనం ఎలాగైనా ముందుకు వెళ్ళగలుగుతాము. డిజిటల్ స్కిల్స్ అని భయపడే లేడీస్ ఒక్కరికి చెప్తానండి, నేను కూడా జీరో నాలెడ్జ్ తోటే నేను ఇందులో జాయిన్ అయ్యి నేర్చుకున్నాను.
బాగా రన్ అయింది. కానీ ఇంకా నేర్చుకోవాలి, ఇంకా బాగా ముందుకెళ్ళాలి. ఒకే దగ్గర ఉంటే మనకు ఎలాంటి గ్రోత్ అనేది ఉండదండి. సో, రీసెంట్‌గా నేను స్కార్వీలో కూడా జాయిన్ అయ్యాను. ఇక్కడ ఏంటి అంటే నేను ఒకటే బిజినెస్ కాదండి. నాకు కాటన్ విక్స్ బిజినెస్ ఉంది. నెక్స్ట్ శారీస్ బిజినెస్. ఇవన్నీ కూడా ఎలా హ్యాండిల్ చేస్తాను అంటే త్రూ మార్కెటింగ్‌లో కూడా నాకు నేనుగా డిజిటల్ స్కిల్స్ నేర్చుకొని ఇవన్నీ హ్యాండిల్ చేయగలుగుతున్నాను. ఇప్పుడు నేను స్కార్వీలో జాయిన్ అయ్యాను. ఈ స్కార్వీలో ఏంటంటే వీళ్ళే స్కిల్స్ నేర్పిస్తారు. వీళ్ళే జాబ్ ఆపర్చునిటీ కూడా ఇస్తారు. సో, మరెవరికి? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను ఇందులో జాయిన్ అవ్వడానికంటే ముందు కూడా నేను కూడా చాలా భయపడ్డాను. అరే! ఏంటి వీళ్ళు జాబ్ అంటున్నారు, మనీ కట్టమంటున్నారు. చూడండి, మనం బీటెక్ అయిపోయిన తర్వాత మనకు ప్లేస్‌మెంట్ అని చెప్తారు వాళ్ళు. ఎలాగో ఆబ్వియస్లీ అందరూ జాబ్ మనం ప్లేస్‌మెంట్ ఇస్తామంటారు. కానీ ఎంతమందికి జాబ్ అనేది వస్తుందండి? 100 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటే, ఫైనల్ ఇయర్ చదివిన వాళ్ళు ఉంటే ప్లేస్‌మెంట్‌లో 2 ఆర్ 3 మెంబర్స్‌కి మాత్రమే ప్లేస్‌మెంట్ అనేది వస్తుంది. సో, మరి అది చైన్ సిస్టమ్ అయినప్పుడు మరి స్కార్వీలో మనం జాయిన్ చేపిస్తున్నాము, అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తున్నాం అంటున్నారు. ఇది ఎలా ఫేక్ అవుతుందంటే నాకు అర్థం కాదు. నేనైతే జెన్యూన్‌గా చెప్తున్నాను. డిజిటల్ మహిళ, స్కార్వీ ఇవి 2 కూడా తెలుగు ప్లాట్‌ఫామ్స్. నాకైతే చాలా బాగా యూజ్ అయ్యాయి. మేబీ వాళ్ళు మనీ కట్టిన తర్వాత వీళ్ళైతే ఆబ్వియస్లీ మనకు సపోర్టివ్‌గానే ఉంటారండి. వీళ్ళు ఎప్పుడైతే మనం నెగ్లిజెన్స్ చేస్తామో, ఈవెన్ నేను కూడా జాయిన్ అయిన తర్వాత 1 ఆర్ 2 మంత్స్ గ్యాప్ వచ్చింది. లైక్ మన ఫంక్షన్స్ అని, రిలేటివ్స్, మన ఇంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ వాటిని ఒక్కోసారి మనం పక్కన పెట్టి మన వర్క్ అంతా క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ కన్సిస్టెన్సీగా మనం వర్క్ అనేది స్టార్ట్ చేస్తే, మనం రెడీగా ఉంటే జాబ్ ఆపర్చునిటీ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో, స్కార్వీలో ఏంటంటే చాలామంది అంటున్నారు ఒకరిని జాయిన్ చేపిస్తేనే మనకు డబ్బులు వస్తాయంట, ఒకరిని జాయిన్ చేస్తేనే మనకు వస్తాయంట, మనీ ఇస్తారంట. సో, అలాంటి నెగిటివ్ థాట్స్ తీసేయండి. ఇక్కడ నేనైతే చెప్పాను కదండి, అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తున్నాను. బట్ దాంతోపాటు నా బిజినెస్ కూడా గ్రో చేసుకున్నాను. సో, ఇక్కడ స్కిల్స్ వస్తున్నాయి అమౌంట్ పెడితే. నెక్స్ట్ జాబ్ ఆపర్చునిటీ కూడా వస్తుంది. నేను డబ్బులు కట్టాను కదా, నాకు వర్క్ ఇచ్చేయండి అంటే ఎక్కడ ఎవ్వరు ఇవ్వరండి. నేనైతే నా బిజినెస్కి యూజ్ చేసుకుంటున్నాను. అదే విధంగా ఇంకా నెక్స్ట్ అంటే అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక స్కూల్ ఉందండి. స్కూల్లో వర్క్ చేస్తున్నారు అనుకో టీచర్స్ ఇంటింటికి వెళ్ళి క్యాన్వాసింగ్ చేస్తారు. ఒక్కొక్క స్టూడెంట్ని తీసుకొస్తుంటారు, అవునా? అది చైన్ సిస్టమ్ కంపేర్ చేయండి. అది చైన్ సిస్టమ్ కాదన్నప్పుడు మరి స్కార్వీలో జాయిన్ చేసే వాళ్ళందరూ కూడా చైన్ సిస్టమ్ ఎలా అవుతుందండి? చెప్పాను కదా, ఇక్కడ మనము స్కిల్స్ అనేది నేనైతే నా బిజినెస్ కోసము క్యాన్వా డిజైనింగ్, అఫిలియేట్ మార్కెటింగ్ కోసం చూస్తున్నప్పుడు ఒక్కొక్క స్కిల్ అనేది బయట చూస్తే 6,999 అమౌంట్, 7,999 అమౌంట్ పెట్టారండి. సో, మనకి ఇక్కడ 30 స్కిల్స్ నేర్పిస్తారు. దట్ ఇంపార్టెంట్ అయినవి మాత్రం వెబ్ డిజైనింగ్, క్యాన్వా, సేల్స్ మాస్టరీ, అబ్జెక్షన్ హ్యాండ్లింగ్, ఇంకా మెటా యాడ్స్, గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్, ఇంకా చాలా ఉన్నాయండి. ఇందులో నేనైతే నేర్చుకొని ముందుకు వెళ్తున్నాను. నా బిజినెస్ కూడా గ్రోత్ అవుతుంది. వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది. బట్ లేడీస్ ఎవరైతే ఇంటి దగ్గర ఉండి సంపాదించుకోవాలి, మాకు కొంచెం నాలెడ్జ్ ఇవ్వండి. ఇందులో మోసం అయితే ఎలాంటిది లేదు. నేను చేస్తున్నాను కదా, మీకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే నా వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక్క వీడియోతోటి ఎవరు డిసైడ్ అవ్వద్దు. ఒక 2-3 వీడియోస్ చూడండి అసలు ఏం జరుగుతుంది అనేది. చెప్పాను కదా, 999తో కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. నేను స్కార్వీలో జాయిన్ అవ్వడానికంటే ముందు నేను కూడా టెన్షన్ పడ్డాను. అమ్మో, ఇందులో జాయిన్ అవుతే ఏంటి? సో, నేను జాబ్ గురించి ఆలోచించలేదండి. ఒకవేళ ఇది వద్దనుకున్నా, ఇందులో జాబ్ వద్దనుకున్నా, నాకు స్కిల్స్ అయితే మిగిలిపోతే నేను బయట మార్కెటింగ్ చేసుకోగలుగుతాను అనుకుని నేను జాయిన్ అయ్యాను. సో, ఈ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందండి. మీకు డీటెయిల్స్ ఇంకా నేను ఫర్దర్గా ఇంప్లిమెంట్ చేస్తూ నేను పంపిస్తూ ఉంటాను. నా వీడియో చూస్తే కూడా మీకు జెన్యూన్ అనిపిస్తే కాంటాక్ట్ అవ్వండి 7901104027 నెంబర్కి. సో, నా త్రూ ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. జాయిన్ అయినంత మాత్రాన మనకి ఇక్కడ ఎవ్వరు వదిలిపెట్టరండి. మీ స్కిల్స్ని మీరే ప్రూవ్ చేసుకోవాలి. ఇక్కడ కన్సిస్టెన్సీగా నేర్చుకోవాలి ప్లస్ ప్రాక్టీస్ చేయాలి. ఇంప్లిమెంట్ చేస్తేనే మీకు జాబ్ ఆపర్చునిటీ అనేది వస్తుంది. ఏమీ చేయకుండా నేను పే చేశాను అంటే అది ఇంపాసిబుల్. అది ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే. సో, చూసారు కదండి, ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ఆబ్వియస్లీ అడుగుతున్నాను, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కాంటాక్ట్ అయితే అవ్వండి. అది రైటా రాంగా నేనైతే కనిపిస్తున్నాను కదండి మీకు, నేను జెన్యూనా కాదా అనేది ఒకసారి నేను కాంటాక్ట్ అవ్వండి. ఎలా ఎర్న్ చేసుకోవాలి, డైరెక్షన్స్, రోడ్ మ్యాప్ మొత్తం ఇస్తాను మీకు. ఇంకా ఫర్దర్గా వీడియోస్ అయితే షేర్ చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లాట్ఫామ్ నిజమా లేక ఫేకా? సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్ను ఇవాళ డీకోడ్ చేద్దాం. అసలు స్కార్వీ అంటే ఏంటి, అది జెన్యూనా కాదా అనేదే ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న పెద్ద ప్రశ్న.
కేవలం 999 రూపాయలకే అదిరిపోయే డిజిటల్ స్కిల్స్ నేర్పిస్తామంటూ స్కార్వీ ఇస్తున్న ప్యాకేజీలే ఈ చర్చకంతటికి మెయిన్ రీజన్. ఇందులో ఫ్రీలాన్సింగ్, అఫిలియేట్ మార్కెటింగ్, కంటెంట్ క్రియేషన్, ఇంకా డిజిటల్ మార్కెటింగ్ లాంటి డిమాండ్ ఉన్న స్కిల్స్ నేర్పిస్తారట. మరి ఆలోచించండి, ఇలా నిజమైన వాల్యుబుల్ స్కిల్స్ నేర్పించే ఒక ప్లాట్ఫామ్ ఫేక్ అని ఎలా అనగలం? దీన్ని సింపుల్గా చెప్పాలంటే, ఒక టీచర్ అడ్మిషన్ల కోసం క్యాన్వసింగ్ చేయడాన్ని ఈ స్కార్వీ ప్రమోషన్స్తో పోల్చి చూడొచ్చు. టీచర్ స్టూడెంట్స్ని తీసుకురావడం చైన్ సిస్టమ్ కాదు కదా. అలాగే స్కార్వీ ప్రమోషన్స్ కూడా కేవలం అవేర్నెస్ కోసమే. సక్సెస్ ఫార్ములా ఏంటంటే స్కిల్స్ నేర్చుకోవడం, ప్రాక్టీస్ చేయడం, ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయడం, ఆపై అవకాశాల కోసం రెడీ అవ్వడం. ఈ కష్టమైన స్టెప్స్ అన్నీ దాటిన వాళ్ళకే నిజమైన అవకాశాలు వస్తాయి. ఇది ఎవ్వరూ కాదనలేని పచ్చి నిజం. అది గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ జాబ్ లేదా బిజినెస్ అయినా సరే. కష్టపడకుండా పైసా కూడా రాదు కదా. ఎక్కడైనా శ్రమ తప్పదు. అందుకే స్కార్వీని కొత్త స్కిల్స్ నేర్చుకుని కెరియర్లో ఎదగడానికి ఒక మంచి ప్లాట్ఫామ్గా చూడొచ్చు. అయితే గుడ్డిగా నమ్మకండి. ఇతరుల జర్నీని గమనించండి, ఫ్యాక్ట్స్ చెక్ చేయండి, ఆ తర్వాత మీరే డిసైడ్ అవ్వండి. మరి కష్టపడితేనే సక్సెస్ వస్తుందనే ఈ ప్లాట్ఫామ్ రూల్ మీకు కరెక్ట్ అనిపిస్తోందా? దీని గురించి మీరేమనుకుంటున్నారో ఆలోచించండి.